పార్థాయ ప్రతిబోధితాం. నువ్వు నిన్నొచ్చి ఆదిపురి స్టోరీ చెప్పినావు, నేను విన్నా, నేనున్నా, బడ్జెట్ ఎంత కావాలని చెప్పు, నేను పెట్టేస్తాను అనమాట. మామూలుగా ఉంటుంది సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండాలి. దీంట్లో ఏం చేద్దామంటే మనం ఒక ప్లాన్ చేద్దాం. బడ్జెట్ ఒక 400 కోట్లు పెట్టేద్దాం. అంటే రాసుకున్నా, నేను నైట్ అంతా కూర్చొని రాసుకున్నాను. నువ్వు స్టోరీ జరిపిన తర్వాత నాకు అసలు నిద్ర కూడా లేదు. 400 కోట్లు బడ్జెట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం ఆగు, నీకు 200 కోట్లు నేను ఫస్ట్ ఫోన్పే చేస్తా. ఒక్క నిమిషం ఆగు, ఫోన్పే చేస్తాను. నేను వచ్చేసింది చూడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు అడ్వాన్స్ ఇచ్చేసి, నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మూవీ మనం లాక్ చేసినాం. హీరో ఎవరు ఏందని నేను చెప్తాను. నెక్స్ట్ మొన్నే బాహుబలి రిలీజ్ అయింది, ప్రభాస్ గారిని పెట్టేద్దాం. బడ్జెట్ ఇక బాహుబలి 1800 కొట్టిందంటే మనకు ఎంత తీసుకుంటారు? 70, 30, 100 వేసుకో. ఓకే, 100 క్రోడ్స్. ఇప్పుడు ఇందాక 400 కోట్లు అన్నాం కదా, ఇదో 100, 500 కోట్లు సెట్ బడ్జెట్. నీకు ఎంత కావాలని అది చెప్పు, నేను పెట్టేస్తా. డబ్బులు మా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు ఒకటి ఉందన్నమాట. అది రోజు మా అమ్మ వాటర్ పోస్తుంటుంది దానికి. నేను ఏంటంటే అప్పుడప్పుడు పోయి చూసి వస్తుంటా. అంటే ఎక్కువ కాసినప్పుడు తీసుకొస్తాను అనమాట. నీకు కావాలంటే చెప్పు, మనం 1000 కోట్లు అనేది కాదు, పెట్టేద్దాం. ఎంతున్నా కానీ వాడుకోండి అయ్యా, నన్ను వాడుకోండి. అసలు మా ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయి. మీరు అడిగితే ఎంత కావాలంటే అంత పెడతా. నేను 1000 కోట్ల 2000 కోట్ల కావాలో చెప్పు, నేను ఫోన్పే చేస్తాను. నీకు జీపే కావాలా, పేటీఎం చేయాలా, అన్నీ చేసేద్దాం. రామాయణం కాబట్టి రాముడి క్యారెక్టర్లో ప్రభాస్ గారిని తీసుకుందాం. ఓకే, పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది, మనం నెక్స్ట్ లెవెల్ కొట్టేద్దాం. అండ్ రావణుడి క్యారెక్టర్ మాత్రం సైఫ్ అలీ ఖాన్కి తీసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా ఒక మూవీ చేద్దామని ఆయనకు నేను ఒక చెక్ ఇచ్చిన అనమాట. ఆయన రేటింగ్ చేయట్లేరు, ఎంత ఫోన్ చేసినా లేపుతలేరు అనమాట. ఆ చెక్ నేను ఈ మూవీలో పెట్టేస్తే చెల్లు సెట్ అయిపోతుంది. రామాయణం తీస్తున్నాం, ప్రభాస్ గారి హీరో, సైఫ్ అలీ ఖాన్ విలన్ అంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 400 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక 200 కోట్లు ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసి అది వదిలేయండి. దాని తర్వాత ఇంకో 200 కోట్లు ఏంటంటే నేను మన విఎఫ్ఎక్స్ కంపెనీతో మాట్లాడతా, మొత్తం వేరే లెవెల్లో పెడదాం. విఎఫ్ఎక్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అది ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూస్తున్నంత సేపు ఏంటంటే, అరే బాబు ఏంద్రా ఈ విఎఫ్ఎక్స్, అసలు నెక్స్ట్ లెవెల్ చూపించడం మావాడిని అన్నట్టు ఉండాలి. మాత్రం పాపం ఫ్యాన్స్ వాళ్ళు ఖుష్ అవుతారు, వాళ్ళ కోసం అనమాట. విఎఫ్ఎక్స్ గట్టిగా పెడదాం. ఓకే, నేను మాట్లాడతా ఆల్రెడీ. నార్మల్గా రామాయణం అంటే ఇప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు ఎంత క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మనం ఏం చేద్దామంటే వాళ్ళ క్యారెక్టర్స్కి పేరు మార్చేద్దాం. ఎట్లా అంటే రాముడికి రాఘవుడు అని, లక్ష్మణ్కి శేషు అని, సీత జానకి అని పెట్టేద్దాం. అండ్ హనుమంతుడికి బజరంగ్ అని పెట్టేద్దాం. బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నార్త్లో అయితే బజరంగ్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులోటి మళ్ళీ ఇప్పుడు వేరే మనకు ప్రభాస్ గారు వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ పెడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే విఎఫ్ఎక్స్ డబ్బులంతా అయిపోతున్నాయి కాబట్టి కాస్ట్యూమ్స్ ఏం చేద్దామంటే ఒకటే కాస్ట్యూమ్ మొత్తం ఫిక్స్, అదే కాస్ట్యూమ్ మీద సీతకు కానీ లక్ష్మణ్ కానీ ఎవరికున్నా కానీ అదే పెట్టేద్దాం. అండ్ రావణుడికి ఏంటంటే 10 తలలు ఉంటాయి కదా, ఈ 10 తలలు ఏం చేద్దామంటే ఇటు వరుస కాకుండా పైన పెట్టేద్దాం. అంటే పైన ఇట్లా పెట్టేసి ఏమవుతుంది, బాగుంటుంది అనమాట. ట్రెండ్ సెట్ చేయాలి మనం. అండ్ ఇంకో ఏంటంటే మనకి ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, స్పైక్స్ హెయిర్స్, ఈడ గాడ్ పెట్టడం. రావణుడికి అది పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది ఇంకా కావాలంటే చెప్పు, ట్రెండ్ సెట్ చేయాలి మన మూవీ ట్రెండ్ సెట్ చేయాలంటే నాకు అంతగా ట్రెండ్ కావాలనిపిస్తే మాత్రం 200 కోట్లు ఎక్స్ట్రానే పెట్టేద్దాం. కానీ ట్రెండ్ ముఖ్యం నాకు. అంతగా ట్రెండ్ కావాలనుకుంటే అసలు రామాయణాలు కూడా హీరోతో స్లిప్పర్ చేపిస్తాను నేను, రాముడితోని. అట్లాంటి క్యారెక్టర్ నాది. నేను ఎంత డబ్బులు కావాలంటే అంత పెడతా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏమాత్రం తగ్గకుండా రాయండి. రావణుడు ఏంటంటే మధ్యలో వచ్చి ఏంటంటే మనకు బాత్రూంలో కక్కుస్ రానప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తారు కదా, అవన్నీ తీసుకొచ్చి కెమెరా ముందు పెట్టారు. సెట్ సరిపోతుంది మనకు, అంతకంటే అవసరం లేదు. కావాలంటే ఏం చేద్దామంటే రావణుడికి మనకు ధర్మకోల్ సీట్స్ అని ఉంటాయి కదా, ఆ రేకులు, పాడిపోయిన రేకులు మా ఇంటి వెనకాల చాలా ఉన్నాయి, నేను తెప్పిస్తాను అనమాట. అవి తీసుకొచ్చి ఎంత పెట్టేయండి అనమాట. చూస్తే ఎట్లుండాలంటే ఒక రోబోట్ టైప్లో ఉండాలి. దానికి నేను ఫోన్పే చేస్తా. అసలు ఫోన్పే లిమిట్ అయిపోయింది అబ్బా. మార్నింగ్ వేరే డేట్స్ ఉండేసరికి 1000 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఫోన్పే నుంచి. అండ్ జీపే చేస్తే ఇప్పుడు నేను దీంట్లో మెయిన్గా వానర సైన్యం అనమాట. దీన్ని ఏం చేద్దామంటే అంతా కోతులు పెట్టేద్దాం. మొత్తం విఎఫ్ఎక్స్ ఏడబడితే ఆడ గ్రీన్ స్క్రీన్లో ఒక 40 డేస్, 10 డేస్ ఎక్కువ వేసుకో, 50 డేస్లో మొత్తం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం మనం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ అంతా పెట్టేసి నెక్స్ట్ లెవెల్లో కుమ్మేద్దాం. అసలు ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూస్తే మాత్రం ఖుష్ అయిపోవాలి, దిల్ ఖుష్ అన్నట్టు ఉండిపోవాలి. అరే ఏంద్ర బాబు థియేటర్లో మనకి ఇట్లా రాడ్డు దింపకుండా ఉంటే అన్నట్టుగా ఉంటే చాలు. మాత్రం డైలాగ్స్ ఎలా ఉండాలంటే రామాయణం అనగానే పెద్ద డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా ఫ్యాన్స్ అందరూ, ఫ్యాన్స్ కానీ నార్మల్ కానీ. మనం ఏం చేద్దామంటే మనకు రాసే డైలాగ్ ఎవరికి అర్థం కావద్దు. అట్లా అని చెప్పి ఏంటంటే మనకు పాత పురాణాల్లో ఉంటాయి కదా, పాత బుక్లు అవి మూలకు ఉంటాయి, మన లైబ్రరీలో వెళ్తే అవన్నీ తీసుకొచ్చి 10 ఏళ్ళని రాసి పెట్టేద్దాం. ఆ డైలాగ్స్ వినేటోనికి అర్థం కావద్దు, మనం చెప్పేటోనికి కూడా అర్థం కావద్దు. అట్లా ఉండాలన్నమాట. అది స్టోరీ చక్కగా వెళ్తుంటే మధ్యలో సైఫ్ అలీ ఖాన్ కానీ తీసుకొచ్చి మనకి ఎక్కడ లేని చేతబడి చేపిద్దాం. ఆయనతో బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేతబడి బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి. అండ్ చేతబడి ఒకటి ప్లాన్ చేద్దాం. అండ్ శివుడి ముందులు కూడా పూజ చేస్తున్నట్టు అట్లా ఒకటి పెట్టేద్దాం అనమాట. అది వర్కౌట్ అయిపోతుంది. అండ్ గ్రీన్ స్క్రీను, విఎఫ్ఎక్స్ ఆ కంపెనీతో మనం మాట్లాడేసిన, నేను డబ్బులు జీపే కూడా చేసేసిన, అది ఓకే. ఇప్పుడు రావణుడు ఉండే లంక్ ఉంది కదా, దాన్ని ఏం చేద్దామంటే మనకు కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, 4-5 కరెంట్ పోలు మా పక్క ఊర్లో ఉన్నాయి, పీకిచ్చేద్దాం.
పీకిచ్చేసి 4 పెట్టిచ్చేసి దాని మీద మనకు ఒక పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అండ్ దానికి ఒక సున్నం వేసేద్దాం, ఏదో ఒకటి ఒక గ్రీన్ స్క్రీన్ వేసేసి. అవి చిల్లర మనకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. మనం అంతా ఇన్ని సినిమాలు చేసినప్పుడు అవి పెట్టలేమా? అండ్ స్తంభాలు నేను తెప్పించేస్తా, పెట్టేద్దాం అది. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మాత్రం లంకలో యుద్ధం. అది ఎట్లుండాలంటే మాత్రం వేరే లెవెల్ ఉండాలి అది. ఇప్పుడు లంకలో ఎట్లా అంటే, ఇప్పుడు ఇంద్రజిత్ ఉంటాడు కదా, రావణుడి క్యారెక్టరు, ఆ కొడుకు క్యారెక్టర్ తీసుకొచ్చి ఇట్లా పవర్ రేంజర్స్ లాగా మొత్తం మనకు సూపర్ హీరోస్ అన్నీ మన రామాయణంలో ఉన్నారు అన్నట్టు అనిపించేటట్టు మనం పెట్టేద్దాం అనమాట. బాగుంటుంది అదొకటి. అండ్ వాళ్ళని ఎట్లా చంపాలంటే, ఇప్పుడు రాముడు హనుమంతుడి మీద ఎక్కి వెళ్ళిపోతే మిగిలిన క్యారెక్టర్స్ ఏంటంటే కింద కొడుతూ ఉంటాయి. మిగిలిన క్యారెక్టర్స్ అంటే మన ఎట్లా కోతులు అనమాట. ఇప్పుడు వానసైన్యం అంటే వాళ్ళే కదా, కోతులు వెళ్తారు వాళ్ళని కొడతారు. అట్లా రాముడు ఏంటంటే హనుమంతుడి మీద ఎక్కేసి అనమాట కొడతారు అనమాట, బజరంగ్ మీద జై భద్రం జై భద్రం జై భద్రం అని. అందులో ఇంకోటి ఏంటంటే, మొత్తం వానర సైన్యానికి మనం ఒక స్లోగం ఇద్దాం, రాఘవుడు ఎక్కడుంటే అక్కడే విజయం అని. వాళ్ళు ఒకటే యాంత్రాస్ లాగా మొత్తం జై బాలే అన్నట్టుగా మొత్తం పీక్ పడేయాలి ఆ స్లోగాన్ని మొత్తం. అది నేను చూసుకుంటా, డబ్బింగ్ కూడా చెప్పేస్తాను నేను. కావాలంటే ఇంకో 50 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేస్తాను నేను, నువ్వు పెద్ద ఫరక్ అవసరం లేదు, రాసేయి మొత్తం చూసేద్దాం. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, సంజీవిని ఎత్తుకొచ్చే కొండ ఉంటుంది కదా, దాన్ని ఏం చేద్దామంటే మా అత్తోళ్ళ ఇంటి దగ్గర ఒక కొండ ఉంటుంది అనమాట. దానికి కింద చేయి ఇట్లా పెట్టేసినట్టు VFX పెట్టేసి మనం లేపుకొచ్చేద్దాం, బాగుంటుంది. ఆ కొండ బాగుంటుంది నాకు. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. అది నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, దాన్ని లేపేద్దాం అనమాట సినిమా పేరుతోనే. ఇట్లా ఏం చేద్దామంటే, సినిమా అనే పేరుతోనే మనం అంతా ఏం చేద్దామంటే 400 కోట్లు 500 కోట్లని బడ్జెట్ పెట్టి అయిన ఏం చేద్దామంటే మనం రియల్ ఎస్టేట్ అని అది ఏందని పక్కన ఉండే కొండలని ఏపీ చేద్దాం, వేరే ఉంటుంది ఇక మనకు బిజినెస్ మూవీ 2 వర్కౌట్ అయిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక. అండ్ లాస్ట్లో వచ్చేసరికి ఏంటంటే ఫైట్ ఎట్టు ఉండాలంటే అది యాంథ్రాస్ ఫ్యాక్స్ అసలు వేరే ఉండాలి. అది వాడు ఒకటే బాణంతో చచ్చిపోతాడు, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అంత ఏడిపించినోడు ఒకటే బాణంతో చచ్చిపోవాలి, రాముడు వేసిన బాణంతో. అట్లా ఉండాలి. థియేటర్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ మూవీ చూసుకుంటా అసలు ఓమ్రో తారే ఏంట్రా అన్నట్టుగా ఉండాలన్నమాట. నిన్ను ఆ రేంజ్లో ఆ స్టాండర్డ్లో తీసుకుపెట్టని నేను చేస్తాను కదా, మీరు మూవీ చక్కగా తీయండి, నేను డబ్బులు ఎంతైనా పెట్టేస్తా, జీపే పేటీఎం నా దగ్గర ఉన్నాయి, నేను కొట్టేస్తాను ఎంత కావాలంటే అంత. నాకు ఫ్యాన్స్ ఇంపార్టెంట్ అబ్బా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మంచి మూవీ ఇస్తే వాళ్ళు మంచిగా బాగా చూసుకుంటారు అనమాట. ఒక మంచి మనం మూవీ ఇస్తాం కదా, దీంతో మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఇక మనకు వేరే లెవెల్ ఉంటుంది. ఇక దాని తర్వాత వరుసగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా మనకు వేరే లెవెల్ ఉంటుంది. ఇక దానికి ఏం చేద్దాం అంటే ఆదిపురుష్ 2 అని పెట్టి కూడా టైటిల్ ఇచ్చేసి 5 సంవత్సరాల తర్వాత ఇంకోటి ప్లాన్ చేద్దాం. అప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ అకౌంట్ అంతా లేపుతున్నారు కదా, ఎంత సెట్ అయిపోతుంది. ఖేల్ ఖతం దుకాన్ బంద్, నెక్స్ట్ లెవెల్. ఇక ఇది వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా దీనికి కంటెంట్ ఏంటంటే, మెయిన్గా డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఏంటంటే ఆ నెక్స్ట్ లెవెల్లో ఎలా మనకు బిల్డప్ ఇస్తాడు అనేటట్టుగా చేద్దామని ప్లాన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆదిపురుష్ మెయిన్గా ఫస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మొన్న ఈ కంటెంట్ గురించి ఒక షార్ట్లో రివీల్ చేసినప్పుడు ఒక తను ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా, అండ్ ఆదిపురుషం గురించి చేయన్న ఫస్ట్ అని అనేసరికి అప్పటికప్పుడు ఆ మూవీ డౌన్లోడ్ చేసి స్క్రిప్ట్ రాసి అంతా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ గుంటూరు కారం వస్తుంది, అండ్ అది బాగా ఎగ్జైట్గా ఉంది. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు బోలాశంకర్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఆ స్క్రిప్ట్ కూడా, కానీ అది కుదరలేదనమాట. నెక్స్ట్ వస్తాయి. అండ్ యానిమల్ మిస్ అవ్వద్దు అనమాట. యానిమల్, సలార్ అండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్ హాయనన్నతో సహా ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఒకటి చేస్తూనే ఉంటా. అండ్ ఇదేంటంటే దీనికి టైటిల్ ఏంటంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే స్టోరీ విన్న తర్వాత ఆయన బిల్డప్ ఎట్లుంటుంది అనేది. మీకు కంటెంట్ నచ్చితే కింద రాయండి, నచ్చకపోతే కూడా రాయండి, నేను ఏదో ఒకటి చేయాలి తప్పదు ఇక, అంతే. ఇక అది రివ్యూస్ కూడా వస్తుంటాయి నెక్స్ట్. అండ్ ఈగలికి కూడా టికెట్ ఆల్రెడీ బుక్ అవుతుంది, చూడాలి అది ఎంతవరకు ఉందో, మార్నింగ్ షోస్ ఉన్నాయో లేవో కూడా రివ్యూ వస్తుంది. మీరు స్టే అలర్ట్గా ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.